ఒకసారి ఒక ప్రాంతంలో ఒక తండ్రి దగ్గరికి తన కుమారుడు వెళ్ళి అడిగాడు, డాడీ, ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను, నిన్ను సమాధానం చెబుతావా అని అడిగాడు. సో ఏంటి బాబా ఆ ప్రశ్న ఏంటి అని అడిగితే కుమారుడు అడిగాడు, డాడీ, వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క ఆకారం ఎంత పెద్దది, లేదా దేవుడు ఎంత పెద్దవాడు? హౌ కెన్ ఐ నో ద సైజ్ ఆఫ్ గాడ్? మీరు దేవుడు దేవుడు అంటున్నారు కదా, దేవుని ఆకారం సైజ్ ఎంత అని అడిగాడు. సర్వసాధారణంగా కొన్ని సందర్భాల్లో దేవుని కొలతలను కొంతమంది చెబుతూ ఉంటారు. మేము నిలబెట్టిన దేవుడు ఇంత ఎత్తు, ఇన్ని అడుగులు, లేకపోతే అంత ఎత్తు, ఇంత పెద్ద విగ్రహం అని రకరకాల మాటలు మనం వింటూ ఉంటాం. ప్రజలు తాము కట్టిన వాటిని బట్టి, నిలబెట్టిన వాటిని గురించి అతిశయపడుతూ ఉంటారు. సో ఆ బాలుడు అడిగాడు, డాడీ, వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ట్రూ గాడ్? నిజమైన దేవుని యొక్క ఆకారం, కొలత ఎంత పెద్దది అని అడిగాడు. సో అతనికి ప్రాక్టికల్గా ఆన్సర్ చూద్దామని తండ్రి ఏం చేశారంటే, వారికి ఉన్న డాబా మీదకి తీసుకెళ్ళాడు. మేడ మీదకి తీసుకెళ్ళిన తర్వాత ఆకాశంలో ఒక విమానం ఎగురుతూ ఉంది. చూపించాడు, విమానం ఎంత సైజు ఉంది అని అడిగాడు. కుమారుడు చూచి అన్నాడు, దట్స్ వెరీ స్మాల్, అది చాలా చిన్నది డాడీ, ఐ బేర్లీ సీ ఇట్. నేను చాలా కష్టపడుతున్నాను దాన్ని ఐడెంటిఫై చేయడానికి, కన్నులకు చాలా చిన్నగా కనబడుతుంది, బట్ ఐ నో దెర్ ఈజ్ అ ఫ్లయింగ్, ఒక విమానం ఎగురుతున్నట్టు గుర్తిస్తున్నాను, కానీ అది చాలా చిన్నగా కనబడుతుంది డాడీ అన్నాడు. ఓకే. ఆ తర్వాత అబ్బాయిని అక్కడి నుంచి తీసుకొచ్చి తనకున్న బైక్ ఎక్కించుకుని వారి పట్టణంలో, లేదా వారి గ్రామానికి దగ్గరలో ఉన్న ఒక పట్టణంలో ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ దగ్గర తీసుకొచ్చాడు. ఎయిర్పోర్ట్ దగ్గర ప్లేన్స్ టేక్ ఆఫ్ మరియు ల్యాండింగ్ అయ్యే ఆ రన్వే దగ్గరికి తీసుకొచ్చాడు. అంటే ఆ ఎయిర్పోర్ట్ బయట నుంచి ఆ వ్యూ ఏదైతే ఉంటుందో అక్కడ నిలబెట్టి, ఇప్పుడు ఫ్లైట్ వస్తుంది చూడు, అది ఎంత సైజులో ఉందో చెప్పు అన్నాడు. వెంటనే ఒక బోయింగ్ 737 ఫ్లైట్, లేకపోతే ఎయిర్బస్ 380, A380 లాంటి ఫ్లైట్ ఒకటి అప్పుడే ల్యాండ్ అవుతుంది రన్వే మీద. సచ్ ఎ హ్యూజ్ ఫ్లైట్. అది ఎంత పెద్దది డాడీ, ఎంత పెద్దగా ఉంది ఈ ఫ్లైట్ చాలా పెద్దది అన్నాడు. కొన్ని నిమిషాల ముందు ఫ్లైట్ చాలా చిన్నది అన్నాడు, కొద్ది నిమిషాల తర్వాత ఫ్లైట్ చాలా పెద్దది అన్నాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ స్టేట్మెంట్స్? ఈ రెండు మాటల మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే, ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫ్లైట్ అండ్ ద బాయ్. ఆ బాలునికి మరియు విమానానికి మధ్య ఉన్న దూరాన్ని బట్టి అది ఎంత సైజులో ఉంది అనేది ఈ వ్యక్తి గుర్తించగలిగాడు. సమ్ పీపుల్ మైట్ ఆస్క్, వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ గాడ్? హౌ క్లోజ్ గాడ్ ఈజ్ విత్ మీ? దేవుడు నాకు ఎంత దగ్గరగా ఉన్నాడండి, ఆయన ఎంత గొప్పవాడండి, ఆయన ఎంత మహోన్నతుడండి, ఆయన ఎంత మంచివాడండి, ఆయన ఎంత గొప్పవాడండి అని కనుక మనం ప్రశ్నలు అడుగుతూ ఉంటే, అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకోవాలంటే అది నువ్వు దేవునికి ఎంత దగ్గరగా ఉన్నావు అనే అంశం మీద ఆధారపడి ఉంటుంది. ద మోర్ యూ కమ్ క్లోజ్ టు గాడ్, ద మోర్ యూ విల్ అండర్స్టాండ్ హిజ్ గ్రేట్నెస్ అండ్ హిజ్ సూపర్మసీ. ఆయన గొప్పతనాన్ని, ఆయన మంచితనాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం చాలా క్లియర్గా, స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే మనం ఆయనకి ఎంత దగ్గరగా ఉన్నాము అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది. అందును బట్టి దేవుని బిడ్డలారా, ప్రతిరోజు దేవునికి దగ్గరగా రావడానికి ప్రయత్నం చేద్దాం. మనం చేసే భక్తి, మనం చేసే ప్రార్థన, వాక్య ధ్యానము, దేవుని కొరకు మనం జీవించే జీవితం ప్రతిరోజు దేవునికి దగ్గరగా, ఆధ్యాత్మికమైన అనుభవాల్లో ఆయనకి దగ్గరగా జీవించడం ద్వారా ఆయన మహోన్నతమైన ప్రేమ ఎంత గొప్పదో, ఆయన కృప ఎంత విలువైందో, సెలవులో ఆయన చేసిన గొప్ప ప్రాణ త్యాగము, వెలకట్టలేని ఆ త్యాగం ఎంత గొప్పదో మనకు చాలా ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. అందును బట్టే ప్రతిసారి దేవుని మాటలు వింటున్న ప్రతిసారి ఒకటే ప్రార్థన, ఒకటే ఆలోచన, ప్రభువా, ఈ వాక్యము ద్వారా, ఈ సందేశం ద్వారా నన్ను నీకు దగ్గరగా చేర్చండి. ఐ వుడ్ లైక్ టు కమ్ క్లోజ్ టు యూ గాడ్. ఐ వుడ్ లైక్ టు కీప్ మై సెల్ఫ్ క్లోజ్ టు యూ. నీకు దగ్గరగా రావాలని నీ నుండి గొప్ప ప్రేరణ పొందుకోవాలని ఆశపడుతున్నాను. ప్రార్థన మనసుతో కూర్చోండి. దేవుడు మనందరితో మాట్లాడి గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తారు. ఈరోజు దేవుని వాక్యం నిమిత్తము మార్కు సువార్త 4వ అధ్యాయం 38వ వచనాన్ని చదువుకుందాం. దయచేసి మీరు బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడండి. గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్ చాప్టర్ 4 and verse 38. ఆయన దోనె అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి
బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? డూ యు నాట్ కేర్ వైల్ వి ఆర్ పెరిషింగ్? మేము నశించిపోతా ఉంటే నువ్వు పట్టించుకోవా? మేము ఇబ్బందులు పడుతూ ఉంటే మా మీద నీకు బాధ్యత లేదా? మేము కష్టపడుతూ ఉంటే మమ్మల్ని అలా చూస్తూ వదిలేస్తావా? ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా కొన్నిసార్లు మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. అన్ని పరిస్థితులు బాగా ఉన్నప్పుడు we love to worship God and praise God, but if anything happens not according to our wish, మనం అనుకున్నది కాకుండా మరొకటి ఏదైనా జరిగితే వెంటనే మనం అడిగే ప్రశ్న, డూ యు నాట్ కేర్? నా పట్ల నీకు బాధ్యత లేదా దేవా? నా మీద చింత లేదా? చింత అంటే ఇది వరీ కాదు, కానీ ఇక్కడ కేర్ అనే పదం వాడబడింది. డూ యు నాట్ కేర్? బైబిల్ గ్రంథంలో చింత అనే మాట చాలాసార్లు కనబడుతుంది. కొన్ని చోట్ల అది పాజిటివ్ సెన్స్లో ఉంది, అంటే శ్రద్ధ, జాగ్రత్త అనే ఆ మాట కనబడుతుంది. మరొక చోట చింత అనే మాటకు వరీ లేదా యాంగ్జైటీ అనే పదాలు వాడబడ్డాయి. ఇక్కడ శిష్యులు అడుగుతున్నారు, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? మన జీవితాల్లో కూడా ఆయా సందర్భాల్లో వ్యాధులు వచ్చినప్పుడు ఈ ప్రశ్న అడుగుతాం, లార్డ్, డూ యు నాట్ కేర్ ఫర్ మీ? డూ యు నాట్ కేర్ ఫర్ మై ఫ్యామిలీ? నా కుటుంబం మీద నీకు బాధ్యత లేదా? మా మీద నీకు చింత లేదా? ఆర్థిక సంబంధం ఇబ్బందులు మనకు వచ్చినప్పుడు అడుగుతూ ఉంటాం, లార్డ్, డూ యు నాట్ కేర్ ఫర్ అస్? మా మీద నీకు చింత లేదయ్యా అని ప్రశ్నలు వేస్తూ ఉంటాం. క్వశ్చన్స్ అనేవి చాలాసార్లు మన జీవితంలోకి వస్తాయి, ప్రశ్నలు అనేవి రావచ్చు. యేసుక్రీస్తు ప్రభు శిష్యులు, ఆయన ద్వారా పిలువబడిన వారు, అమూల్యమైన వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి, ఈ ప్రపంచాన్ని తలక్రిందులు చేసే అధికారాన్ని పొందుకోవడానికి దేవుని చేత ఏర్పాటు చేయబడిన శిష్యులు, డిసైపుల్స్ ఆఫ్ జీసస్, వర్ నాట్ ఆర్డినరీ. అఫ్ కోర్స్ దే వర్ ఆర్డినరీ, బట్ గాడ్ మేడ్ దెమ్ ఎక్స్ట్రాడినరీ బై చూసింగ్ దెమ్. వారు సామాన్యమైన వ్యక్తులైనప్పటికీ కూడా, అందులో చాలామంది సముద్రంలో చేపలు పట్టుకునే జాలరులైనప్పటికీ కూడా, దేవుడు వారిని ఎన్నుకొనడం ద్వారా వారిని ప్రత్యేకమైన వారుగా దేవుడు చేశాడు. గాడ్ మేడ్ దెమ్ సో స్పెషల్. దేవుడు వారిని ప్రత్యేకమైన రీతిలో వారిని నియమించాడు. దేవుడు ప్రత్యేకమైన రీతిలో వారిని బలపరిచాడు. అలాంటి శిష్యులు అడుగుతున్నారు, మేము నశించిపోతున్నాం, we are perishing, are you not cared for us? If that is your question today, ఒకవేళ ఈ మాటలు చూస్తున్న మీరు ఎవరైనా సరే, ఏ దేశంలోంచి, ఏ ప్రాంతంలోంచి, ఏ పరిస్థితుల్లోంచి మీరు ఈ మాటలు చూస్తున్నా, ఇదే ప్రశ్న కనుక నీకు వస్తే దేవుని వాక్యం మరొక సమాధానం ఇస్తుంది. వీ కెన్ ఫైండ్ అన్ ఆన్సర్ ఇన్ ద బైబిల్. పరిశుద్ధ లేఖనాల్లో ఒక ఆన్సర్ మనకు వస్తూ ఉంది. ఆన్సర్ కూడా చూద్దాం. 1 Peter chapter 5 and verse 7. 1 Peter chapter 5 and verse 7. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివితే, అక్కడ మనం అడుగుతున్న ప్రశ్నకు సమాధానం పరిశుద్ధ లేఖనాల్లో ఇస్తూ ఉన్నాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నీకు చింత లేదా దేవా అని అడుగుతున్న ప్రశ్నకు బైబిల్ ఇస్తున్న సమాధానం ఎందుకు లేదు? ఆయన మిమ్మును గురించియే ఆయన చింతిస్తున్నాడు. ఆయన మిమ్మును గురించి ఆలోచన చేస్తున్నాడు. బైబిల్ సెలవిస్తూ ఉంది, హీ ఇండీడ్ కేర్స్ ఫర్ యూ. ఆయన మీ గురించి చింత కలిగి ఉన్నాడు, బాధ్యత కలిగి ఉన్నాడు, శ్రద్ధ కలిగి ఉన్నాడు, జాగ్రత్త కలిగి ఉన్నాడును అనే ఆ సమాధానం పేతురు ద్వారా ఇక్కడ అందించబడుతూ ఉంది. నేను అనుకుంటాను, ఆనాడు ఈ ప్రశ్న అడిగిన వారిలో పేతురు కూడా ఉన్నాడు. నీకు చింత లేదా దేవా అని అడిగిన ప్రశ్న బహుశా శిష్యులందరి పక్షంగా పేతురు అడిగాడు, నీకు చింత లేదా అని. పత్రిక రాసే సమయానికి వచ్చేసరికి అంటున్నాడు, ఉంది, ఆయనకి చింత ఉంది, ఆయన బాధ్యత వహిస్తున్నాడు, శ్రద్ధ వహిస్తున్నాడు, ఆయనకి జాగ్రత్త ఉంది, ఆయన మిమ్ముని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేసేయండి. ఆధ్యాత్మిక పరిపక్వతలోకి వచ్చినప్పుడు పేతురు పరిశుద్ధాత్మ దేవునితో నింపబడినప్పుడు, దేవుని యొక్క సాక్షిగా వాడబడుతున్నప్పుడు, సంఘాలను బలపరచడానికి ఉత్తరాలు రాసే ఆ పరిపక్వత పేతురులోకి వచ్చినప్పుడు, ఒకప్పుడు అడిగాడు నీకు చింత లేదా అని, ఇప్పుడు అంటున్నాడు ఉంది, యేసేకి చింత ఉంది. హీ కేర్స్ ఫర్ us, హీ థింక్స్ అబౌట్ us. మన గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడు, చింత వహిస్తున్నాడు అని చాలా చక్కని ఆన్సర్ ఇక్కడ రాయబడింది. గమనించిన పిల్లరా, మన ప్రశ్న ఏదైనా సరే దేవుని దగ్గర సరైన సమాధానం ఉంటుంది.
ఒకవేళ ఈ రోజున ఎన్నో ప్రశ్నలతో నీ జీవితం ఉందేమో. నీ మనసులో, నీ మదిలో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో రకరకాల ఆలోచనలు మెదులుతున్నాయేమో. అనారోగ్య పరిస్థితులు మీద పడినప్పుడు నాకు స్వస్థత ఎవరిస్తారు? అప్పు బాధల్లో ఉన్నప్పుడు నన్ను ఎవరు బయటికి తీసుకొస్తారు ఈ అప్పుల ఊబిలో నుంచి? ఒక సమస్య నుండి మరొక సమస్యను గట్టెక్కడానికి, ఒక సమస్య నుండి మరొక సమస్యలోనికి వెళ్ళిపోయాను. సమస్యలు అధిగమించాలని మరికొన్ని సమస్యలు కొని తెచ్చుకున్నాను. ఈ అప్పు తీర్చాలని మరొక అప్పు తీర్చాలని మరొక అప్పు, అలా చేసుకుంటూ వెళ్ళిపోయి అప్పుల ఊబిలో కురిగిపోయాను. హూ కెన్ రియలీ బ్లెస్ మీ అండ్ టేక్ మీ అవుట్ ఆఫ్ దిస్ మైరీ క్లే? ఈ ఊబిలో నుండి ఎవరు నన్ను బయటికి తీసుకొస్తారు అనే ప్రశ్న కొంతమందిలో ఉండొచ్చు. లేదా తమ వారిని కోల్పోయి ఒంటరితనంతో ఏడుస్తూ మూలుగుతున్న వారు, మాకు ఆదరణ ఎవరు, ధైర్యం ఎవరు, మాకు భరోసా ఎవరు, మా జీవితానికి భరోసా ఇచ్చేవాళ్ళు ఎవరు, మమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహించే వాళ్ళు ఎవరని ఒకవేళ కొంతమంది ఆలోచన చేయొచ్చు. లేదా మరికొంతమందిలో కొన్ని ప్రశ్నలు, నాకెప్పుడు విజయం వస్తుంది, ప్రతిసారి ఓటమి, ప్రతిసారి వైఫల్యం, ఏది నేను ప్రయత్నం చేస్తున్నా ఆ ప్రయత్నంలో విఫలమైపోతున్నానో, నా జీవితంలో సఫలతను నేను ఎప్పుడు చూస్తాను? నాకు ఎన్నున్నా, నా చుట్టూ ఎంతమంది ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, హోదా ఉన్నా, అంతస్తున్నా, ఆస్తిపాస్తులున్నా, ఎందుకో నా హృదయంలో సంతోషం లేదు, ఆనందం లేదు. ప్రతి రాత్రి గలిబిలితో, ఆందోళనతో పడుకుంటున్నాను, నిద్ర పట్టడం లేదు. నాకు నిజమైన శాంతి ఎవరిస్తారు? హూ కెన్ గివ్ మీ రియల్ పీస్ అండ్ జాయ్? ఇఫ్ దట్ ఈస్ యువర్ క్వశ్చన్, who heals me, who blesses me, who delivers me, who lifts me up, who gives me real peace and joy? If these are your questions, the Bible says God is the answer. God is the answer for every of your question. నీకు చింత లేదా ప్రభువా, మేము నశించిపోతున్నాం, చింత లేదా అని అడిగిన ప్రశ్నకు అదే పేతురు దేవుణ్ణి సంపూర్ణంగా అర్థం చేసుకున్న తర్వాత, ఆయన ప్రేమలో వర్ధిల్లుతున్నప్పుడు అంటున్నాడు, ఎస్, హీ కేర్స్ ఫర్ us. ఆయన మన గురించి చింతిస్తున్నాడు. కాబట్టి మీ చింత యావత్తు మీతో పెట్టుకోకండి, ఆయన మీద వేసేయండి. చింత ఉండదు అని బైబిల్ చెప్పలేదు, కానీ మీ చింతను పట్టుకొచ్చి ఎవరి మీద వేసేయండి. ఆయన భరించేవాడు, నీ భారాన్ని భరించేవాడు, నీ బాధను ఆయన అర్థం చేసుకునేవాడు, నీ బాధను పంచుకునే దేవుడు ఆయన. అందును బట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేసేయండి. ఈరోజు నీ కార్యక్రమం చూస్తున్నా, లేదా ఈ ఆరాధనలో పాల్గొన్న మీరు ఎలాంటి భయాలతో, ఆందోళనతో, కలవరంతో, చింతతో ఉన్నారో నాకైతే తెలీదు. బట్ ద బైబిల్ సేస్ హీ కేర్స్ ఫర్ us. ఆయన మన గురించి చింతించుచున్నాడు, ఆలోచన చేస్తున్నాడని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఆ నేపథ్యాన్ని మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభువు అన్నాడు, రండి మనం అద్దరికి వెళదాం పదండి అన్నాడు. గలిలయ సముద్రంలో దేవుడు ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఆయనే శిష్యులను ప్రోత్సహించాడు. ఈ సందర్భంలోనూ కూడా దేవుడే ఆ ప్రయాణాన్ని ప్రారంభించినట్టుగా ఉంది. మరొక సందర్భంలో మనం మత్తయి సువార్త 14వ అధ్యాయంలో చదివితే, అక్కడ కూడా దేవుడు శిష్యులను ఆ సముద్రం దాటి అద్దరికి వెళ్ళమని బలవంతం చేశాడని బైబిల్లో ఉంది. దేవుడే వారిని త్వరపెట్టాడు, వెళ్ళండి అని. ఈ రెండు ఇన్స్టాన్సెస్లో, ఈ రెండు సందర్భాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారే పదండి వెళ్దాం అన్నాడు ఒక చోట, మీరు వెళ్ళండి నేను వస్తానని మరొక చోట ప్రభువే చెప్పాడు. అంటే దేవుని ఆదేశానుసారంగా, దేవుని మాటకు లోబడే వారి ప్రయాణాన్ని ప్రారంభించారు. వారిలో పొరపాటును మనం చూడలేం. ఇట్ వాజ్ నాట్ ఎ రాంగ్ జర్నీ. అది తప్పుడు ప్రయాణం కాదు. ఎందుకంటే అది దేవుని నియమం ప్రకారం, దేవుని చిత్తం ప్రకారం, దేవుని ఆదేశం ప్రకారమే ప్రయాణాన్ని ప్రారంభించారు. బట్ వాళ్ళు అలా వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ దోణిలో ఉన్నాడు. శిష్యులందరూ కూడా ఆ దోణిలో యేసు ప్రభుని ఎక్కించుకున్నారు. ఉదయం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారు పరిచర్య చేయడంలో చాలా బిజీగా ఉండి కొంచెం అలసట చెంది ఆ ఓడ అమరమున, స్టర్న్ అనే పదం ఆ బైబిల్లో రాస్తుంది. ఆ ఓడ చివరి భాగంలో ఆయన తల వాల్చుకుని నిద్రిస్తున్నాడని బైబిల్లో రాయబడింది. ఎప్పుడైతే దేవుడు అలా తలవాల్చి కాసేపు ఆయన శరీరంలో ఉన్నాడు కాబట్టి నిద్రిస్తున్నాడో, ఈ లోపల తుఫాను రేగిపోయింది, భయంకరమైన తుఫాను. బైబిల్ సెలవిస్తూ ఉంది, వారు వెళ్తుంది చిన్న దోణె, రేగింది మాత్రం పెద్ద తుఫాను. వారు వెళ్తుంది చిన్న దోణె, కానీ రేగింది మాత్రం పెద్ద తుఫాను. చిన్న దోణి మీదకి పెద్ద తుఫాను, భయంకరమైన తుఫాను రేగింది. గలిలయ సముద్రం పొంగుతూ ఉంది. శిష్యులు భయపడుతున్నారు, కలవరపడుతున్నారు. వారిలో చాలామంది పడవ నడపడంలో నిష్ణాతులు, ఈదడంలో కూడా నిష్ణాతులే. అలాంటి వారే తుఫానుకి భయపడుతున్నారు.
మనం చాలాసార్లు వింటున్నాం, గలిలయ సముద్రం మీదకి అప్పుడప్పుడు మధ్యధరా సముద్రం నుండి భయంకరమైన గాలులు వీస్తూ ఉంటాయి. అవి రావడం ద్వారా కోల్డ్ వేవ్స్ అండ్ హాట్ వేవ్స్ రెండు మిక్స్ అవ్వడం ద్వారా కొన్నిసార్లు భయంకరమైన తుఫాను గలిలయ సముద్రం మీదకి వచ్చేస్తుంటుంది. అదొక కారణమైతే, గలిలయ సముద్రం చుట్టూ కూడా చిన్న చిన్న కొండలు ఉన్నాయి. ఆ కొండల మధ్యలో గాలి పీడనం ఎక్కువైపోవడం ద్వారా, ఎయిర్ ప్రెషర్ ఎక్కువ ఉండడం ద్వారా అప్పుడప్పుడు భయంకరమైన తుఫాన్లు ఆ గలిలయ సముద్రంలో వస్తూ ఉంటాయి. ఆ సందర్భంలో శిష్యులు అడుగుతున్నారు, ప్రభువు నిద్రిస్తూ ఉన్నాడు, ఆయన ఓడలో ఆ పడవలోనే ఉన్నారు. నిద్రిస్తున్న ప్రభువుని చూసి అంటున్నారు, బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ఈ మాటను కొంచెం మనం లోతుగా అధ్యయనం చేస్తే, పడవలో అందరూ ఉన్నారు, ప్రభువు కూడా ఉన్నాడు అందులో. యేసుక్రీస్తు ప్రభు కూడా పడవలో ప్రయాణం చేస్తున్నాడు. వాళ్ళు అనాల్సిన మాట, ప్రభువా మనము నశించిపోతున్నాం, వీఆర్ ఇన్ డేంజర్, మనందరం కూడా శ్రమలో ఉన్నాం, కష్టంలో ఉన్నాం, ఇబ్బందులో ఉన్నాము. అయితే శిష్యులు వాడిన పదం ఏంటో తెలుసా? మేము నశించిపోతున్నాము, మేము నశించిపోతున్నాం. దే హ్యావ్ ఎక్స్క్లూడెడ్ జీసస్. ప్రభువును ప్రక్కన పెట్టేశారు వాళ్ళు, ప్రభువును ప్రక్కన పెట్టేశారు. మేము నశించిపోతున్నాం అనే పదం వారు వాడడంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు చాలాసార్లు తుఫానికి భయపడడానికి కారణం ఏంటంటే, మనం ప్రభువుని ఎక్స్క్లూడ్ చేసేస్తుంటాం, ప్రక్కన పెట్టేస్తుంటాం. అప్పటిదాకా మనము అక్కడికి వచ్చేసరికి మేము అనేస్తూ ఉంటాం. మేమే భారాన్ని భరించేస్తున్నాం, మేమే కష్టాలు పడిపోతున్నాం, మేమే ఇబ్బందులు పాలైపోతున్నాం, దేవుడు అసలు ఏం పట్టించుకోవట్లేదు అన్నట్టుగానే మన మాటలు, మన యొక్క ఉద్దేశాలు బయలుపరచబడుతూ ఉంటాయి. వాళ్ళు మేము అనే ఆ మాట సామాన్యమైన మాట కాదు, అది వారి యొక్క హృదయంపు ఆలోచన బయట పెట్టారు. మేము నశించిపోతున్నాం. వాస్తవానికి వారు అక్కడ పరిస్థితిని గమనిస్తుంటే, ప్రభువా మనందరూ నశించిపోతున్నాం, ఏదో ఒకటి చెయ్యి అనాల్సిన వాళ్ళు మేము అన్నారంటే వారు ప్రభువును ప్రక్కన పెట్టేశారు. అప్పుడే చాలాసార్లు మన జీవితాల్లో శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ప్రతికూల వాతావరణం వచ్చినప్పుడు మన ఉద్దేశం కూడా అలాగే ఉంటుంది. మేము బాధపడిపోతున్నాం అయ్యా, మేము ఇబ్బంది పడిపోతున్నాం ప్రభు, మేము కష్టపడిపోతున్నాం అయ్యా, మేము భారాన్ని మోసేస్తున్నాం ప్రభు అని కొన్నిసార్లు ప్రభువుని మనలను వేరు చేసి మాట్లాడుతుంటే, కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని వేరు చేసినట్టుగా బైబిల్లో మనం చూడం. యాకోబు నేను నిన్ను విమోచించాను, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, నీవు నా సొత్తు అన్నాడు దేవుడు. యు ఆర్ మైన్. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట ఉంటుంది, యు ఆర్ మైన్, నీవు నా సొత్తు, నీవు నా సంబంధివి, నీవు నా బిడ్డవు, నా కుమారుడు, నా కుమార్తెవు అని దేవుడు మనల్ని కలుపుకోవాలని ఆయనకు మనకు ఒక చాలా విషయాల్లో, ఒక మాటలో చెప్పాలంటే అన్ని విషయాల్లో ఆయనకి మనకు చాలా వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా తన ఉచితమైన ప్రేమతో, కృపతో ఆయన మనలందరినీ కూడా కలుపుకోవాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే, మనం కష్టం వచ్చినప్పుడు ఆయన వేరు చేసేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ప్రభు అంటే నీ కోసం పుట్టాను, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకోసం పుట్టాడు, ఆయన మన కొరకు చనిపోయాను, యుక్త కాలమున యేసు మన కొరకు చనిపోయాడు, మన కొరకు సమాధి తిరిగి లేచి యేసు ప్రభు తిరిగి జీవించారు. ఆయన చేసిన ప్రతిదీ కూడా మనల్ని కలుపుకోవాలని, ఆయనలో మనం లీనమవ్వాలని, ఆయనతో మనం ఐక్యపరచబడాలని యేసుక్రీస్తు ప్రభు కోరుకున్నాడు. అది ఆయనకు ఆలోచన. మనల్ని ఎప్పుడు ఆయన దూరం పెట్టలేదు, నువ్వు నేను అని దేవుడు ఎప్పుడు మాట్లాడలేదు. కానీ కొన్నిసార్లు కష్టం వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే, ప్రభువును పూర్తిగా ప్రక్కన పెట్టేసి అంతా నేనే భరిస్తున్నాను, కష్టం అంతా నాదే, ఇబ్బంది అంతా నాదే అని మనం చాలాసార్లు ఇబ్బంది పడుతూ ఉంటాం. ఒకవేళ అలాంటి లక్షణం నీలో ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఉదయకాల సమయంలో, కలుపుని, దేవుడిని కలుపుకో నీతో పాటు. ఎందుకోసం అంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను అనే మాట. మన శోధనలో, మన శ్రమల్లో, మన ఇబ్బందుల్లో దేవుడు సహానుభవం లేనివాడు కాదు అని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా క్లియర్గా సెలవిస్తూ ఉంది. దేవుడు సహానుభవం కలిగిన వాడు. సింక్రనైజింగ్ అనే అనుభవం యేసు ప్రభువులో ఉంది. దేవుడు మనతో ఐక్యపరచబడాలని కోరుతున్నాడు. అందును బట్టే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు అనే మాట బైబిల్లో మనం చూస్తున్నాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్యదినము నేను వాణ్ణి లేపుదును. అనేక సందర్భాల్లో దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రభు ఎప్పుడు కూడా మనలను తనలో ఐక్యపరుచుకోవాలని చూస్తూ ఉంటే మనం ఆయన వేరు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈరోజు నేర్చుకున్న ఒక పాఠం, ప్రభువా ఇంతవరకు నిన్ను వేరు చేసి మాట్లాడాను, కానీ ఇకపై నిన్ను కూడా నా బాధలో కలుపుకుంటానయ్యా, నా కష్టంలో, నా ఇబ్బందుల్లో నీ సహాయాన్ని కోరుకుంటాను, నీ ప్రేమను ధ్యానం చేస్తాను, నీ ఔన్నత్యాన్ని ధ్యానం చేస్తానని దేవుని వైపు మనం చూడగలిగితే ఖచ్చితంగా మనం దీవెన పొందుతాం. నీకు చింత లేదా?
చింత లేకుండానే దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడా? వారి మీద బాధ్యత లేకుండానే ఎక్కడో చేపలు పట్టుకుంటున్న వాళ్ళని తీసుకొచ్చి దేవుడు అంత ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి, శరీరధారిగా లోకానికి వచ్చిన దేవుడు తన చుట్టూ తిరగడానికి 12 మందిని ఏర్పాటు చేసుకున్న ఆ గుంపులో వారిని పెట్టుంటాడా? చింత లేకుండానే దేవుడు వారిని అనేకమైన విశేషమైన అధికారాలు వారికి ఇచ్చి, సువార్త ప్రకటించడానికి దయ్యముల మీద అధికారం ఇచ్చి తన శిష్యగణంలో వారిని చేర్చుకున్నాడా? వారి మీద బాధ్యత లేకుండానే, చింత లేకుండానే వారిని ఆస్థానానికి దేవుడు నడిపించాడా? ఆలోచించేద్దాం. గాడ్ కేర్స్ ఫర్ us. ఆయన మన గురించి బాధ్యత వహిస్తున్నాడు. చింత వహించాడు కాబట్టే గలిలయ సముద్రంలో చేపలు పట్టుకుని ఆ రోజు బ్రతికేద్దాం అని అనుకుంటున్న ఆ శిష్యుల్ని తీసుకొచ్చి సృష్టికర్తన దేవుడి లోకానికి వస్తే ఆయన తన చుట్టూ వారిని పెట్టుకున్నాడంటే ఎంత బాధ్యత ఉందండి ఆయన, ఎంత ప్రేమ గలవాడు ఆయన. కొన్నిసార్లు ఆయన ప్రేమను, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన కృపను, ఆయన మంచితనాన్ని మర్చిపోయి ఆయన్ను వేరు చేసి మేము నశించిపోతున్నాము, నువ్వు బాగానే ఉన్నావు, మేము నశించిపోతున్నావు, నువ్వు బాగానే ఉన్నావు, సింహాసనం మీద కూర్చుని నువ్వు బాగానే ఉన్నావు, వాడ అమరమున తలవాల్చి నిద్రపోతున్నావు. ఇంత తుఫాన్లో కూడా యేసు ప్రభు తుఫాన్లో నిద్రపోతున్నాడంటే ఆయనకేమీ పట్టనట్టు పడుకోలేదు. ఆయనకు తెలుసు ఏం జరగబోతుందో. గాడ్ నోస్ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ కంట్రోల్. సమస్తం కూడా ఆయన ఆధీనంలో, స్వాధీనంలో ఉందని ప్రభువు తెలుసు కాబట్టే దట్ వాజ్ అ స్లీప్ ఆఫ్ కాన్ఫిడెన్స్. కానీ శిష్యులు కంగారు పడ్డారు, చింతపడ్డారు. వాళ్ళు చింతపడి అంటున్నారు, నీకు చింత లేదా? వెంటనే యేసు ప్రభు చేసిన పని మనకు తెలుసు. ఆయన లేచి గాలిని గద్దించి సముద్రమును గద్దించినప్పుడు గాలి నిమ్మళమైన, సముద్రం కూడా నిమ్మళమైందని ఆ క్రింద భాగంలో మనం చూస్తున్నాం. అవర్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్ మై ఫ్రెండ్. దేని గురించి నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు, దేని గురించి నువ్వు అధైర్యపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీ పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు, ఆయన చింత వహిస్తున్నాడు. గాడ్ ఈజ్ వాచింగ్ ఓవర్ యూ. ఆయన నీ వైపు చూస్తున్నాడు. అందును బట్టి ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు పట్టుకొచ్చి ఆయన మీద వేసేయండి. వేస్తావా? ఈ రోజున దేవుని మీద నీ భారం వేస్తావా, లేదా నీ భారం నీవే మోస్తావా? యేసు ప్రభు అన్నారు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేమి ఇస్తాను? విశ్రాంతిని ఇస్తాను. అంటే ఏం జరుగుద్ది అనమాట? ఆయన దగ్గరికి వస్తే ప్రయాసపడి భారం మోసుకుంటున్న వాళ్ళందరూ రండి అన్నాడు. ఆ తర్వాత మాట మనం చూస్తే నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటే అర్థం ఉండదు తెలుసా? మన భారాన్ని ఆయన తీసుకుంటాడు, ఆయన ఉన్న విశ్రాంతిని మనకిస్తాడు. అది దాని అర్థం. ఈరోజు నీ భారాన్ని నువ్వే మోస్తావా, లేదా నీ భారాన్ని మోసే దేవునికి ఇస్తావా? ఆలోచించే. నీ భారాన్ని నువ్వు మోసుకున్నంతకాలం చింతపడతావు, కృంగిపోతావు, అధైర్యపడతావు, ఆందోళన పడతావు. కానీ నీ భారాన్ని దేవుని మీద వేసా. మై గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ అండ్ హీ డస్ అమేజింగ్ డీడ్స్ ఆల్రెడీ ఇన్ మై లైఫ్. దేవుడు నా జీవితంలో ఎన్నో అద్భుతాలు ఇప్పటికే చేశాడు. హీ హ్యాస్ డన్ సో మెనీ థింగ్స్ ఇన్ మై లైఫ్ ఆల్రెడీ అండ్ హీ డస్ గ్రేట్ థింగ్స్. ఆయన ఎప్పటికీ నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశారు, ఇక ముందు కూడా చేయగలుగుతారు అనే విశ్వాసంతో, నమ్మకంతో ముందుకు సాగిపోదాం. నీకు చింత లేదా? చింత ఉంది. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవుని మీద ఎవరైతే చింత వేశారో, దేవుని మీద ఎవరైతే ఆ భారాన్ని వేస్తున్నారో, వారు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయో షడ్రక్, మేషక్, అబేద్నెగో జీవితంలో నుండి ఒక మాట మనం అర్థం చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ తెలుగు బైబిల్లో ఆ మాట చింత అనే పదాన్ని అక్కడ మనం చూస్తాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం మనం చదివితే వారు అక్కడ ఒక మాట సెలవిచ్చారు. ఆ మాట చూద్దాం, చూడండి. డానియల్ చాప్టర్ 3 and verse 16. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. షడ్రకును, మేషాకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదో. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఆ వచనంలో చింత మాకు లేదు. నీకు చింత లేదా అనే ప్రశ్న అడిగిన తర్వాత దైవలేఖనం సెలవిస్తూ ఉంది, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడని ప్రభు లేఖనం సెలవిస్తూ ఉంటే, దేవుని వాక్కుకు లోబడిన వారు, దేవుని మాటకు విధేయత చూపించేవారు పలికే మాటలు అంటే చింత మాకు లేదు. ఈ స్థాయిలోనికి మనం రావాలి. ఈ ఆధ్యాత్మిక జీవితంలోనికి, ఈ మెట్టులోనికి మనం వచ్చేసేయాలి. మాకు చింత లేదు. We don't find any need to answer your question, Nebuchadnezzar. Our God is capable of delivering us. He is able. మా దేవుడు సామర్థ్యం కలిగినవాడు. మండుచున్న వేడిమి గల గుండములో నుండి మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడు. మామూలు అగ్నిగుండం అండి అది. అప్పటికే చాలా వేడి చేశాడు, చాలా వేడిమి గల గుండం.
వీళ్ళు చాలా గట్టిగా మాట్లాడేసరికి నెబుకద్నెజరుకి ఇంకా ఇబ్బంది అయిపోయింది, ఈగో దెబ్బతింది. ఈ కుర్రోళ్ళు ఏంటి నా గురించి ఇంత భయంకరంగా మాట్లాడుతున్నారు, వీరు నా మీద ఇంత మెడబిరుసుతనంతో మాట్లాడుతున్నారు, చెయ్యండిరా 7 అంతలు వేడి చేసేయండి అగ్నిగుండం. లోపల పడినప్పుడు కాదు, పడక ముందే దగ్గరలోకి ఉన్నప్పుడే కాలిపోల జ్వాలలతో, అంత భయంకరంగా. అంటే వీళ్ళ బ్రతకడానికి ఒక్క ఛాన్స్ కూడా ఉండడానికి వీల్లేదు, 1% అవకాశం కూడా ఉండకూడదు వీరు బ్రతకడానికి. అంత భయంకరంగా అగ్నిగుండాన్ని వేడి చేసేసేయండి. అపవాది కొన్నిసార్లు మన పట్ల అలాంటి ప్రణాళికలే కలిగి ఉంటాడు, ఇంకా బ్రతకడానికి ఛాన్స్ లేదండి. లాస్ట్ మూమెంట్, లాస్ట్ టైం, ఫైనల్ స్టేజ్, ఒక్క అవకాశం కూడా లేదండి. డాక్టర్లు చేతులు ఎత్తేసారు, మెడికల్ ఎక్స్పర్ట్స్ అవ్వదని చెప్పేస్తున్నారు. అనేక మంది నిష్ణాతులు, ప్రవీణులు, ప్రజ్ఞ కలిగిన వారు ఇది మా వల్ల కాదు అని చేతులు ఎత్తేసారు. మా సమస్య అంత జటిలమైందండి, మా సమస్య అంత భయంకరమైంది. ఎస్, అఫ్ కోర్స్ కొన్నిసార్లు అపవాది మనల్ని అలాంటి పరిస్థితుల్లోకి నెట్టేయాలని ప్రయత్నం చేస్తుంటారు. ఒక్క అవకాశం కూడా ఇవ్వకండి వాళ్ళు బయటికి రావడానికి, ఒక్క అవకాశం కూడా ఇవ్వకండి వారు మరలా దేవుని స్తుతించడానికి, ఒక్క అవకాశం కూడా ఇవ్వకండి మరలా వారు దేవుని సేవ చేయడానికి, ఒక్క అవకాశం కూడా ఇవ్వద్దు వారు మరలా జీవం గల దేవుని ఆరాధించడానికి. స్మాష్ దెమ్, crush them, destroy them with the fire. అగ్ని కొన్ని సందర్భాల్లో దేవుని లేఖనాల్లో శ్రమలకు సాదృశ్యం. అగ్ని వంటి మహాశ్రమ అన్నాడు దైవ లేఖనంలో. అగ్ని వంటి మహాశ్రమ, అగ్ని కొన్ని సందర్భాల్లో శ్రమలకు సూచనమై ఉంది. అగ్ని మధ్యన నడిచిన జ్వాలలో నిన్ను కాల్చు అంటే అర్థం ఏంటి? మనందరూ కూడా నిప్పులు కొంపడి పెట్టేసుకుని అందులో పడుకోమనా, నడుచుకుని వెళ్ళిపోమన్నా దాని ఉద్దేశం. అగ్ని వంటి మహాశ్రమ అంటే అర్థం ఏంటో తెలుసా? కొన్నిసార్లు ఇంక ఇదే చివరి సమయం, ఇంక ఇదే లాస్ట్ టైం, ఇంక నా జీవితంలో ఇంక మరొక రోజు లేదేమో, నా జీవితంలో మరొక ఆదివారం ఉండదేమో, నా జీవితంలో మరొక నెల ఉండదేమో, నా జీవితంలో మరొక సంవత్సరం ఉండదేమో, ఇంకా చివరి సమయంలోకి వచ్చేసాను అన్న ఆ పరిస్థితుల్లోనికి అపవాది కొన్నిసార్లు మనల్ని నెట్టివేయాలని ప్రయత్నం చేస్తాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని బిడ్డలు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నెబుకద్నెజరు ఆ అగ్నిగుండాన్ని 7 అంతలు వేడి చేస్తే కరిగిపోతాం అనుకున్నావా? మారిపోతాం అనుకున్నావా? పారిపోతాం అనుకున్నావా? మాకు చింత లేదో, నీకు ఆన్సర్ ఇవ్వడానికే చింతలేదు మాకు, ఇంక దాని గురించి ఏం భయపడతాం మేము? ఏదో నీ నుండి తప్పించేసుకోవాలని అది చెప్పి ఇది చెప్పి సమర్థించుకుని ఆ మాట చెప్పి ఈ మాట చెప్పి నీ మబ్బి పెట్టి ప్రలోభ పెట్టాలనే ఆలోచనే మాకు లేదు, ఇంకా దాని గురించి ఏం ఆలోచన చేస్తాం మేము? వాట్ ఏ కాన్ఫిడెన్స్ ఆన్ గాడ్. 3 యవనస్తులు దేవుని మీద విశ్వాసం కలిగిన వారు, దేవుని పట్ల పట్టుదల కలిగిన 3 యవనస్తులు దేవుని కోసం నిలబడినప్పుడు వారు చెబుతున్న మాట మాకు చింతలే. చెప్పగలవా మాట ఈ రోజున? ప్రియ సహోదరుడు సహోదరి, చెబుదాం, అందరం చెప్పాలి, మాకు చింత లేదు. బికాస్ అవర్ గాడ్ కేర్స్ ఫర్ us. మా దేవుడు మా గురించి బాధ్యత వహించాడు, ఆయన సమస్తమును నిర్వహిస్తున్న దేవుడు, ఆయన చేతుల్లో మనం ఉన్నాం, మేమున్నాం అని మనం గుర్తించి మాకు చింత లేదు. చెబుదాం అందరం ఒకసారి, మీ గృహాల్లోంచి చెప్పండి, మాకు చింత లేదు. ఒకళ్ళు హాస్పిటల్లో ఉన్నారా చెప్పండి, పర్వాలేదు, మాకు చింత లేదో. బికాస్ అవర్ గాడ్ ఈజ్ విత్ us. దేవుడు మాతో ఉన్నాడు, ఆయన మమ్మల్ని నడిపిస్తున్నాడు. ఎంతవరకు నడిపించిన దేవుడు ఇక ముందు కూడా నడిపిస్తాడు. భక్తి గల యవనస్తులు దేవుని మీద రోషం కలిగి, దేవుని మీద విశ్వాసం కలిగి, ప్రభువా నీవే మా ఆధారం, నీవే మా ఆశ్రయం, నీ ముందు తప్ప మేము మరెవరి దగ్గర మెడ వంచే అనుభవం లేదు, తల వంచే పరిస్థితి లేదు. నిలబడ్డారు దేవుని కోసం. ఏమండి, షడ్రక్ మెషక్ అబేద్నెగోల జీవితం అక్కడితో ఆగిపోయిందా? వారి చరిత్ర అక్కడితో ముగిసిపోయిందా? మాకు చింత లేదు అని వారు ప్రకటించి వారి యొక్క విశ్వాసాన్ని, వారిలో ఉన్న గుండె ధైర్యాన్ని, వారిలో ఉన్న ఆధ్యాత్మిక అనుభవంలో ఉన్న పటిష్టమైన స్థానాన్ని వారు బయలుపరుచున్నప్పుడు, వారు దేవుని కోసం అంత గట్టిగా నిలబడినప్పుడు దేవుడు వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడా? మోసం చేశాడా? వంచాడా? బైబిల్ సెలవిస్తూ ఉంది, వేడిమిగల అగ్ని గుండంలో వారిని పడవేసిన అగ్ని వాసన కూడా రాలేదు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. తల వెంట్రుకలు కాలినా పర్లేదు, నా ఈగో సాటిస్ఫై అవుతుంది, ఒకసారి వాసన చూడండి అన్నాడు నెబుకద్నెజర్. తల వెంట్రుకలు వాసన వస్తే చూడండి. కొన్ని సందర్భాల్లో ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం ఫైర్లో ఉండక్కర్లేదు, కొంచెం దూరంగా ఉండి ఇంటికి వచ్చేసరికి ఏంటి ఎక్కడికి వెళ్ళొచ్చో వాసన వస్తుంది అని అడుగుతారు. ఎందుకు వచ్చిందంటే ఆ తల వెంట్రుకలు ఒకలాంటి స్మెల్ వస్తాయి. అగ్నికి దగ్గరగా మనం వస్తే, నియర్గా వెళ్ళినా కూడా ఆ తల వెంట్రుకల వాసన వస్తుంది. నెబుకద్నెజరు వారు ముగ్గురిని తీసుకెళ్ళి అగ్నిలో పడవేసినప్పటికీ, శ్రమలో పడిపోయినప్పటికీ కూడా, శ్రమ రాకూడదనే ప్రతి ఒక్కరూ కోరుకుంటాం, ఒకవేళ దానిలో పడినా విడుదల చేసే దేవుడు మనకున్నాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. హీ డెలివర్స్ us.
హీ స్టాండింగ్ ఫర్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజల పక్షాన నిలబడ్డాడు. ఆ ముగ్గురు అగ్నిలో వేయబడినప్పుడు 4వ వాడిగా దేవుడు వారితో ఉన్నాడు. దేవుడు నా మనస్తోత్రం కలుగును గాక. దావీదునడా, మా ఇంట్లో ఎవరు లేరండి, ఇద్దరమే ఉన్నామండి. లేదు, 3వ వాడిగా దేవుడు మీతో ఉన్నాడు అక్కడ. దావీదునడా, మా ఇంట్లో నేను ఒక్కడనే ఉన్నానండి, నా చుట్టూ ఎవరు లేరు, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, నన్ను పట్టించుకుని ఎవరు లేరని బాధపడుతున్నావా? నీతో పాటు నీ దేవుడు ఉన్నాడు చూడు. పాస్టర్ గారు, మా ఇంట్లో నలుగురే ఉన్నామండి, నలుగురు ఇబ్బందులోనే ఉన్నాము, మాకు సహాయం చేయడానికి ఎవరు లేరు అంటున్నావా? 5వ వాడిగా దేవుడు మీతో ఉన్నాడు. ముగ్గురు ఉంటే 4వ వాడిగా దేవుడు మీతో ఉన్నాడు. యూ కెన్ యాడ్ గాడ్ టు యువర్ లిస్ట్. యూ కెన్ యాడ్ జీసస్ టు యువర్ లిస్ట్. నీ కుటుంబ పరిస్థితుల్లో, నీ వ్యక్తిగత జీవితంలో ప్రభువుని కలుపుకో. ఆ ముగ్గురుతో పాటు 4వ వాడిగా దేవుడు వారితో ఉన్నాడు. ఎస్, నీకు చింత లేదా ప్రభువా? ఉంది, చింత ఉంది, బాధ్యత ఉంది. అందును బట్టే మేము నశించిపోతున్నామని మీరు నన్ను ఎక్స్క్లూడ్ చేసినప్పటికీ కూడా నేను మిమ్మల్ని ఎప్పుడూ కలుపుకోవాలనే ప్రయత్నం చేస్తున్నా. దేవుడు నా మనస్తోత్రం కలుగును గాక. అది అగ్ని గుండమైనా సరే, వాయు గండమైనా సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను మిమ్మల్ని కలుపుకోవాలని ఇష్టపడుతున్నాను. యు ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఇన్ ద బాజమ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని రొమ్ము మీద ఆనుకున్నావు, దేవుని చేతిలో నువ్వు ఉన్నావు. బైబిల్ సెలవిస్తుంది, మాకు చింత లేదు. దేవుణ్ణి అనుకోకపోతే, దేవుణ్ణి యందు మనం పరిపూర్ణ విశ్వాసంలో ఎదగకపోతే, మాకు చింత లేదు అనే ఆ మాట ధైర్యంగా మనం చెప్పకపోతేనట పరిస్థితి ఎలా ఉంటుందట? బైబిల్లో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యెహెజ్కేలు గ్రంథంలో ఆ మాట కనబడింది నాకు. యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం దగ్గరికి వస్తే, దేవుని మీద ఆనుకోకపోతే, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మనము ధైర్యంగా నిలబడలేకపోతే పరిస్థితి ఏమైంది అంటే, యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట నాకు కనబడింది. ఆలోచించేదా. నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టెయను ఆధారము నేను లేకుండా చేసినందున వారు తూనిక ప్రకారముగా బహు చింతలో రొట్టెలు భుజిస్తారు. అంత మాత్రమే కాకుండా నీళ్లు కొలత చొప్పున తాగుతారని బైబిల్లో ఉంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందట? బహు చింతతో రొట్టె భుజిస్తారు. మీకు తెలుసా, చాలామంది కావాల్సినవన్నీ తినడానికి లేదు, చింత అనమాట. ఇది తింటే ఏమైపోద్దో, ఇది తింటే అల్సర్ వచ్చేద్దేమో, ఇది తింటే అన్నం అరగదేమో, ఇది తింటే షుగర్ పెరిగిపోద్దేమో, ఇది తింటే అది అయిపోద్దేమో, ఇది తాగితే ఇది అయిపోద్దేమోనని రకరకాల చింత ఈ రోజుల్లో. అందును బట్టి ఎక్కడి చూడండి కొలతతో భోజనాలు, కొలతతో నీళ్లు. రోజుకి 2 లీటర్లే తాగాలి, 3 లీటర్లే తాగాలి, లేదా 1 లీటరే తాగాలి. కొలత చొప్పున నీళ్ళు, కొలత చొప్పున భోజనం. ఇదిగో నువ్వు 300 క్యాలరీల కన్నా ఎక్కువ తిన్నావంటే పోతావు, జాగ్రత్త అంటాడు డాక్టర్. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించొద్దని అంటల్లా. ఒకవేళ డాక్టర్ గారు చెబితే తినండి, ఆయన ఎంత అంటే అంత తినండి, ఎంత అంటే అంత తాగండి. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, కొన్ని పరిస్థితులు వస్తాయట, బహు చింతతో రొట్టెను భుజించే సమయం రావచ్చు, బహు చింతతో నీళ్లు త్రాగే పరిస్థితి. కొలత చొప్పున నీళ్లు తాగుతారట, కొలత చొప్పున భోజనాలు, చింతతో రొట్టె తినడం. ఏదో తినాలి కాబట్టి తినడం, ఈరోజు బ్రతకాలి కాబట్టి తినడం. కారణం ఏంటో తెలుసా? నా ప్రజలు నన్ను విడిచి జీవిస్తూ ఉన్నారు, నా ప్రజలు నన్ను మర్చిపోయారు, నన్ను విస్మరించారు. ఎన్నో మేళ్ళు వారి జీవితంలో చేసిన, ఎన్నో ఉపకారాలు వారికి చేసిన, వారు నన్ను మర్చిపోయారు. కాబట్టి యెహెజ్కేలు చెప్పు, నేను యెరూషలేము మీద కొంచెం ఇబ్బందికర వాతావరణం తీసుకురాబోతున్నాను. కొలతతో నీళ్లు తాగుతారు, చింతతో రొట్టెలు భుజిస్తారు. అయితే అలాంటి పరిస్థితుల్లోనే మనం ఉండాలని దేవుని ఉద్దేశం కాదు, అలాంటి స్థితిలోనే మనం ఉండాలని దేవుని ఆలోచన కాదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనం మరలా దేవుని వైపు తిరిగినప్పుడు, మనం మరలా దేవుని పాదాల మీద పడినప్పుడు, ఆయన సన్నిధిలో ప్రాధేయపడడం, లార్డ్ హ్యావ్ మర్సీ ఆన్ మీ, నా మంచితనాన్ని బట్టి కాదు, లేకపోతే నేను చేసిన గొప్ప కార్యాలను బట్టి కాదు, కానీ కేవలం నీ కృప చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. రిమెంబర్ మీ లార్డ్ బై యువర్ గ్రేస్. నీ కృప చొప్పు నన్ను జ్ఞాపకం చేసుకొని మరలా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, బహుచింతతో రొట్టెలు తింటూ, బహుచింతతో భోజనం చేస్తూ, బహుచింతతో ఏది తింటే ఏమైపోద్దా అనే చింత చాలా మందిలో ఉంటూ, అలాంటి పరిస్థితుల్లో వ్యక్తిని దేవుడు ఏ స్థానానికి నడిపిస్తాడంటే తెలుసా? ఆయన వైపు మరలా తిరిగినప్పుడు, ఆయన్ను ఆరాధించినప్పుడు, ఆయన స్తుతించినప్పుడు, ప్రభువా ఈ చెర జీవితం నా కొద్దు, నన్ను విడుదల చేయండి దేవుని సన్నిధిలో మనం ప్రాధేయపడినప్పుడు ఆయన మనలా ఎలాంటి స్థానానికి మనం నడిపిస్తాడు. కారణం అవర్ గాడ్ ఈజ్ గుడ్, ద బైబిల్ సేస్.
పరిశుద్ధ లేఖనం చెబుతుంది మన దేవుడు మంచివాడు, ఆయన వైపు తిరిగిన వాని దేవుడు మరలా ఎలా నిలబెడతాడో మనం ఇర్మియా గ్రంథంలో ఆ మాట మనం చూస్తాం. ఆ మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం చదవండి. ద బుక్ ఆఫ్ జెర్మయా చాప్టర్ 17 and verse 8. బైబిల్ సెలవిస్తున్న మాట, బహు చింతతో రొట్టెను భుజిస్తూ కొలత చొప్పున నీళ్లు త్రాగుతూ ఏ సమయంలో ఏదైపోద్దని భయపడుతున్న వారిని దేవుని వైపు తిరిగితే, ఆయన వైపు మళ్ళుకుంటే, ఆయన చిత్త ప్రకారం జీవించడానికి నిర్ణయం తీసుకుని, ప్రభువా నీవే నా ఆధారం, నా ఆశ్రయం, నా ఆశ్రయ దుర్గము, నా మహిమకు కారణము నీవే అని దేవునికి మరలా మన జీవితాలు అప్పగించుకుంటే ఏం జరుగుద్దో అక్కడ బైబిల్ సెలవిచ్చింది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం మనం చదివితే ఈ మాట అక్కడ రాయబడింది. నేను చదువుతాను చూడండి బైబిల్ గ్రంథంలో. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మా స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. వర్షము లేని సంవత్సరమున చింత నొందదట. ఈ చెట్టు ఎవరు? ఏ చెట్టుది? మర్రి చెట్టా, రావి చెట్టా, లేకపోతే ఇంకేం చెట్టు? రకరకాల చెట్లు ప్రపంచంలో మనం చూస్తూ ఉంటాం. అయితే బైబిల్ లోక సంబంధంగా శారీరకంగా మనం చూసే చెట్ల గురించి మాట్లాడడంలా. బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుణ్ణి ఆధారంగా చేసుకునేవాడు చెట్టు వలె నిలబడతాడని బైబిల్లో ఉంది. ఆకు పచ్చగా ఉంటుందట. వర్షము లేని సంవత్సరమున, అదేంటండి మరి వర్షం లేనిపోయిన సంవత్సరం ఏంటి? ఎస్, ప్రస్తుత ప్రపంచాన్ని ఆలోచన చేస్తూ ఉంటే వర్షం లేని సంవత్సరమే అన్నట్టుగా అనిపిస్తూ ఉంటలే. ఉద్యోగాలు పోతున్నాయి, వ్యాపారాలు దెబ్బతింటున్నాయి, మనిషి బయటికి రావడానికి భయపడుతున్నాడు. ఇదివరకు ఎవరైనా కనబడితే ఆప్యాయంగా పలకరించి దగ్గరికి వెళ్ళి చేకండిచ్చి అగ్గించుకునే వాళ్ళు 8 అడుగుల దూరంలో నిలబడి మాట్లాడు, దగ్గరికి వస్తుంటే పర్లేదు బ్రదర్ అక్కడే ఉండండి అని అనుకునే పరిస్థితి. ఎక్కడ చూడండి క్రైసిస్, ఎక్కడ చూడండి కమోషన్, కయాస్. లెబనాన్ రాజధాని బీరూట్లో పేలుళ్ళు జరిగినాయి. అమోనియం నైట్రేట్ పేలిపోయింది. 3700 టన్నులు ఉందంట. ఆ పోర్ట్లో భద్రపరిచారు 3700 టన్నుల అమోనియం నైట్రేట్. ఒక్కసారి మరి ఎందుకు మంటలు వచ్చినాయో తెలియదు. పేలితే యాటమ్ బాంబ్ పేలినప్పుడు ఎంత శక్తి విచ్ఛిన్నం అవుతుందో దాదాపుగా దానిలో అంత కాకపోయినా అదే స్థాయిలో శక్తి విడుదలైందని పేపర్లో రాస్తున్నారు. లెబనాన్లో జరిగిన భయంకర దారుణ సంఘటన వర్ణించడం సాధ్యం కాకపోవచ్చు. కొన్ని వందల లక్షల కోట్ల డాలర్ల ఆస్తి నష్టం జరిగిపోయింది. చాలామంది చచ్చిపోయారు, న్యూస్లోకి రాలేదు. ఇప్పుడు అందరి భయం ఏంటంటే ప్రతి పోర్ట్లో ఎక్కడెక్కడ అమోనియం నైట్రేట్ ఉందో భయపడుతున్నారు, అది ఎక్కడ పేలుతుందో, అది ఎక్కడ బ్లాస్ట్ అవుతుందని. భయం గుప్పిట్లో మానవుడు జీవిస్తూ ఉన్నాడు. కంపెనీల నుంచి గ్యాస్ లీక్ అయిపోతూ ఉన్నాయి, యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, వరదలు ముంచెత్తేస్తూ ఉన్నాయి, మిడతలు దండెత్తేస్తున్నాయి, వైరస్లు దాడి చేసేస్తున్నాయి. వాళ్ళు వీళ్ళు వాళ్ళని లేదు, అందరినీ చుట్టుముట్టేస్తుంది వైరస్. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, వర్షం లేని సంవత్సరం రావచ్చేమో, కానీ దేవుని ఆధారంగా చేసుకునేవాడు, దేవుని ఆశ్రయంగా చేసుకునేవాడు చింత నొందడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వెన్ థింగ్స్ హ్యాపెనింగ్ అరౌండ్ us not according to our will, when things are happening and changing drastically, మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులు నానాటికి మారిపోతున్న పరిస్థితులు చేజారిపోతున్నట్టు కనబడిన దేవుని ఆధారంగా చేసుకున్నాడు అతను చింత నొందడు, కాపు మానడు, దాని ఆకులు ఎప్పుడు పచ్చగానే ఉంటాయి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కెన్ యూ రిసీవ్ దిస్ ప్రామిస్ దిస్ మార్నింగ్? గాడ్ ఈజ్ స్పీకింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us. దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేద్దామా? కొంతమంది దేవుణ్ణి ఎరుగక అరణ్యములో అరుహా చెట్టు వలె ఉంటారు, కానీ దేవుని ఎరిగిన వారు, దేవుని నమ్ముకున్నవాడు. 7వ వచనంలో ఆ మాట ఉంచండి, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఈ మాట బైబిల్లో కాకుండా మరెక్కడైనా కనుక ఉండుంటే మనం నమ్మకపోయినా పర్వాలేదు, కానీ బైబిల్లో ఉంది కాబట్టి నమ్మి తీరాల్సిందే. యెహోవా వానికి ఎలా ఉంటాడట? ఆశ్రయంగా ఉంటాడో. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, ఆయన వారికి ఆశ్రయంగా ఉంటాడు. ఈ మాట బైబిల్లో ఉంది కనుక, బైబిల్ దేవుని మాట కనుక మనం 100% నమ్మి తీరాల్సిందే.
ఆయన నమ్ముకోవడం ద్వారా, ఆయన ఏదో విశ్వాసం ఉంచున్నారు. ప్రభువా సమస్తం నువ్వే, నేను నీ చేతిలో నన్ను నడిపించిన, ఆయన బలపరిచయ, స్థిరపరిచయ, నీ సాక్షిగా నిలబెట్టు ప్రభు అని దేవుని సల్లో మనం పట్టుదలగా ఆయన వైపు చూస్తే వర్షం లేని సంవత్సరాలు రావచ్చు, సమృద్ధి లేని సంవత్సరాలు రావచ్చు, కరువు ఉన్న సంవత్సరాలు రావచ్చు, చుట్టూ పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా ఉండొచ్చు. ఒకవేళ ఈ వైరస్ గడిచిపోతే మరలా రానున్న రోజుల్లో మరొక వైరస్ రావచ్చు. ఏ గబ్బిలాల నుంచో లేకపోతే ఏ పిల్లుల నుంచో పందుల నుంచో ఇంకొక వైరస్ ఏదైనా రావచ్చు. కానీ వర్షం లేని సంవత్సరమున ఆ చెట్టు చింతనందదు, కాపు మానదు. కారణం ఏంటి తెలుసా? అది దేవుని వాక్యం అనే నీటి ఓరన నాటబడింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. వాక్యము ద్వారా నిన్ను నీవు బలపరుచుకున్నప్పుడు, వాక్యము ద్వారా నేను స్థిరపరుచుకున్నప్పుడు, వాక్యము ద్వారా నేను ధైర్యపరుచుకున్నప్పుడు ప్రభు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. ఆయా సందర్భాల్లో మా జీవితాల్లో ఏదైనా చిన్న చిన్న శోధనలు, ఇబ్బందులు, శ్రమలు వచ్చినప్పుడు నేను చేసే పని ఏంటో తెలుసా? వెంటనే దేవుని వాక్యాన్ని వేసుకుని కూర్చుంటాను. నా ముందు బైబిల్ తెరిచి చదువుతూ ఉంటాను, అధ్యాయాలు చదివేస్తూ ఉంటాను. ఆ ఇబ్బందికర వాతావరణంలో దేవుని వాక్యం ఇచ్చే ఆదరణ ప్రపంచంలో మరి ఏ ఒక్కరూ ఇవ్వలేరు. ఏ మనిషి కానీ, ఏ రాజకీయవేత్త కానీ, ఏ శాస్త్రవేత్త కానీ, ఏ నిష్ణాతుడైన డాక్టర్ కానీ మరెవ్వరూ ఆదరణ ఇవ్వలేరు. కానీ దేవుని వాక్యం ఇస్తుంది. ప్రాక్టికల్గా నాకు తెలుసు ఆ విషయం. ప్రతిసారి దేవుని వాక్యం చదువుతున్నప్పుడు అలా మొదలుపెట్టి చదువుతూ ఎన్ని అధ్యాయాలు చదువుతాను నాకే తెలియదు. అలా చదువుతుండగా దేవుని ఆదరణ, గొప్ప ధైర్యం. ప్రభువా నీకు చింత లేదా? ఉంది, చింత ఉంది. అన్ని పట్ల బాధ్యత వహిస్తున్నాడు. ఈ విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నామో మనం చెబుతాం, మాకు ఇక చింత లేదు. షడ్రక్ మేషక్ అబేద్నెగోల వలె. ఒకవేళ ఆ విషయం చెప్పకపోతే బహు చింతతో రొట్టె తినడం, కొలతతో నీళ్లు త్రాగే పరిస్థితి రావచ్చేమో. అయితే ఒకవేళ ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా మరలా దేవుని యందు విశ్వాసం ఉంచితే మరలా దేవుడు మరొక మార్గాన్ని ఇచ్చాడు. నా యందు నమ్మిక ఉంచేవాడు ధన్యుడు, నేను వానికి ఆశ్రయంగా ఉంటాను. వర్షము లేని సంవత్సరమును కూడా వారు చింత పడరు, కాపు మానరు. They will grow and grow and grow and they will increase in every aspect. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో బైబిల్ సెలవిస్తున్న మరొక మాట స్పష్టంగా మనం చూస్తున్నాం. Philippians chapter 4 and verse 6. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో అపోస్తలుడైన పౌలు చాలా చక్కని మాట అక్కడ రాసుకుంటూ వచ్చాడు. మనందరికీ తెలిసిన మాట. దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ప్రతి విషయములోనూ, చిన్నదా పెద్దదని దేవుడు ప్రశ్నించట్లేదు. అయ్యో ఇంత చిన్న విషయాన్ని దేవుని దగ్గరికి వెళ్ళడం ఏంటని అనుకోవాల్సిన అవసరం లేదట. కొంతమంది దగ్గరికి వెళ్ళడానికి ఆ విషయం చిన్నదా పెద్దదని ఆలోచన చేస్తాం. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి దగ్గరికి ఇంత చిన్న విషయం తీసుకెళ్తావా అని అడుగుతారు కొంతమంది. ఏదైనా అడిగితే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్థాయిలో ఉన్న అవసరాలు పట్టుకుని వెళ్ళాలి. అంతేకాని ముఖ్యమంత్రి గారు మా ఇంట్లో కొంత దోమలు తిరుగుతున్నాయండి, ఏమైనా చేయగలుగుతారా అంటే ఏమంటాడు ఆయన? ఇది నా దాకా రావాల్సిన సమస్య అమ్మా, ఇది నా దాకా తీసుకురావాల్సిన సమస్య. మీ ఇంట్లో దోమలు తిరిగితే ఆల్ అవుట్ పెట్టుకో. ఒక ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళినప్పుడు మనం తీసుకెళ్లాల్సిన విషయాల్లో అదే స్థాయిలో ఉండాలని మనుషులు అనుకుంటారు. కానీ బైబిల్ సెలవిస్తుంది ప్రతి విషయంలోనూ, చిన్నది కానీ పెద్దది కానీ, ప్రతికూలత కానీ అనుకూలత కానీ, ప్రతి సందర్భంలోనూ ప్రతి విషయాన్ని దేవుని దగ్గర తీసుకురావచ్చు. దేవుడు ఏనాడు కూడా వాటిని ఏం చేయడట? త్రోసివేయడు. ఇది నా స్థాయికి సంబంధించింది కాదు అని దేవుడు అనడట. కారణం ఏంటో తెలుసా? మన మంటి వారు మన దేవుడు ఏం చేస్తాడట? మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. He remembers us. He remembers our weaknesses. He remembers our imperfections. మన అసంపూర్ణతను, మన యొక్క బలహీనతలను, మన యొక్క మట్టి దేహాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడట. ప్రతి విషయములోనూ కూడా ప్రభు దగ్గరను ప్రతి విషయాన్ని తీసుకురావచ్చు. యోహాను భక్తుడు అంటాడు, ఆయన్ని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మనవి ఆలకిస్తారు. అంతే. లార్డ్ లెట్ యు విల్ బి డన్. నీ చిత్తం జరుగును గాక. నీ చిత్తానుసారం నిలబెట్టండి, నీ చిత్తానుసారం బలపరచండి అయ్యా. చేద్దామా ఈరోజు నా ప్రార్థన? నమ్ముదామా దేవుని వాక్యాన్ని? విశ్వసిద్దామా దేవుని వాగ్దానాలు, మన పట్ల ఉన్న వాగ్దానాలు? ఒకవేళ ప్రతికూల వాతావరణంలో ఉండి కార్యక్రమం చూస్తున్నావేమో, హాస్పిటల్ ఐసీయూలో ఉండి, ఒకవేళ మీ బంధువులు ఎవరైనా హాస్పిటల్ ఐసీయూలో ఉంటే వారి పక్షంగా మీరు ప్రార్థన చేస్తున్నారేమో, ఐసోలేషన్ వార్డులో బహుశా నువ్వు ఉన్నావేమో, ఈ రోజున క్వారంటైన్లో నువ్వు ఉన్నావేమో. బైబిల్ సెలవిస్తూ ఉంది, గాడ్ ఈజ్ విత్ యూ. దేని గురించి నువ్వు చింతపడద్దు, వరి అవ్వద్దు.
Do not worry about anything. Don't be anxious for anything. But దేని గురించి చింతపడకూడదు, కానీ చింతపడకుండా ఉండాలా ఉండమని చెప్పలేదు బైబిల్. చింతపడకుండా ఉండే ఆ సమయాన్ని ప్రార్థనలో వెచ్చించండి. ఓ దైవజనుడు అంటాడు, ఇఫ్ యు హ్యావ్ టైమ్ టు వరీ, యూ హ్యావ్ టైమ్ టు ప్రే ఆల్సో అంటాడు. నీకు చింతపడ్డానికి టైం ఉంది అంటే నువ్వు ప్రార్థన చేయడానికి టైం ఉన్నట్టే. చింతపడ్డం మానేసి ప్రార్థన చేసేమన్నాడు ఆ టైంలో. చాలామంది జీవితాల్లో చింత వారికి ఉన్న సమస్యను ఇంకా మ్యాగ్నిఫై చేసేస్తుంటుంది. వరీ విల్ నాట్ టేక్ టుమారోస్ ప్రాబ్లమ్స్ బట్ విల్ కిల్ టుడేస్ హెల్ప్ అన్నాడు ఒక ఆయన. నీలో ఉన్న చింత రేపటి సమస్యలను తీసివేయలేదు, కానీ ఈరోజు ఉన్న నీ సహాయాన్ని కూడా కొన్నిసార్లు దూరం చేసేస్తూ ఉంటుంది. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, డోంట్ బి యాంగ్షియస్, జస్ట్ ప్రే అండ్ లుక్ అన్ టు గాడ్, యువర్ గాడ్ హూ డైడ్ ఫర్ యు ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ. నీ దేవుడు నీ కోసం శిలువ మీద మరణించి తన రక్తాన్ని నీ కోసం దారదారులుగా కార్చినవాడు. మూడో రోజున మరణాన్ని జయించి తిరిగి లేచి నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను, నేనుండు చోట మీరుంటారు. దట్స్ ద సెక్యూరిటీ ఆఫ్ ఎవ్రీ బిలీవర్. దేవుడుండు స్థలంలో మనం ఉన్నాం. మనం ఎప్పటికీ ఒంట వారం కాదు, మనం ఎప్పుడు ఒంటరి వారంగా మిగిలిపోమో. దేవుడు మనతో ఉంటాడు, మనము ఆయనతో ఉంటాము. అదే దేవుని వాక్యం ఇస్తున్న భరోసా, దేవుని వాక్యం ఇస్తున్న ధైర్యం. గాడ్ ఈజ్ విత్ us నో మ్యాటర్ వాట్. ఏ పరిస్థితి ఉన్నప్పటికీ, ఏ స్థితిగతులు ఉన్నా దేవుడు నాతో ఉంటాడు, ఆయనతో మనం ఉంటాం. ఇదే క్రైస్తవ విశ్వాసం. దేని గురించి చింతపడకుడు, కానీ ప్రార్థన విజ్ఞాపన చేయండి. మీ విన్నపాలు దేవుని సన్నిధికి తీసుకురండి, ఆయనకి అప్పగించండి మీ ప్రతి పరిస్థితిని. గాడ్ కేర్స్ ఫర్ యూ. నీకు చింత లేదా ప్రభువా? ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. హీ కేర్స్ ఫర్ యూ. ఆయన నీ పట్ల బాధ్యత వహిస్తున్నాడు. ఒక ప్రాంతంలో ఒక కేథడ్రల్ ఉంది, పెద్ద చర్చ్ ఉంది. ప్రతి ఆదివారం చాలామంది వచ్చి అక్కడ దేవుని వాక్యాన్ని విని వెళ్తున్నారు. అందరూ వచ్చి వెళ్ళిన తర్వాత ఒక సాధారణమైన వ్యక్తి, ఒక ఆర్డినరీ పూర్ మ్యాన్, అంటే బిలో పావర్టీ లైన్ ఉన్న వ్యక్తి, అందరూ వెళ్ళిపోయిన తర్వాత వచ్చి ఆ మందిరంలో ఆ బలిపీఠం ఏదైతే ఉంటుందో, మెయిన్ ఏరియా ఎక్కడి నుంచి అయితే దేవుని సేవకుడు వర్తమానం అందిస్తాడో అక్కడ వరకు వచ్చి దాని మీద తలవాల్చి కొన్ని మాటలు అవి చెప్పుకుని వెళ్తూ ఉండేవాడు. ఆ చర్చ్లో పనిచేసే ఆయన కానీ పాస్టర్ గారు కానీ ఎప్పుడు ఆయన డిస్టర్బ్ చేయలేదు. లెట్ హిమ్ కమ్ అండ్ ప్రే. దేవుని మందిరంలో ప్రార్థన చేసుకునివ్వండి. ఎప్పుడైతే వచ్చి అలా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడో, ఇది చాలాసార్లు నోటీస్ చేశారు. కానీ ఒక రోజున ఆల్ ఆఫ్ ఎ సడన్గా ఒక ఆదివారం అందరూ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి రాలా. హి డిడ్ంట్ కమ్ టు ద చర్చ్. పాస్టర్ గారికి ఆశ్చర్యం అనిపించి ఎందుకు రాలేదో ఒకసారి ఎంక్వైరీ చేయమన్నాడు. ఆ చర్చ్లో పనిచేసే వ్యక్తి, ఆ చర్చ్ అంతా నిర్వహణ చేసే వ్యక్తి, ఆ మేనేజర్ లేదంటే ఆ సెక్స్టన్ ఎంక్వైరీ చేసేసరికి రోజు ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత అందరి తర్వాత వచ్చి అక్కడ బలిపీఠం దగ్గరికి వచ్చి కొద్ది నిమిషాలు కన్నీటితో ప్రార్థన చేసుకుని వెళ్ళే ఆ వ్యక్తికి ఏమైందని ఎంక్వైరీ చేస్తే ఒక యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడని తెలిసింది. ఏ హాస్పిటల్? పలానా హాస్పిటల్. అయితే ఒకసారి వెళ్దాం, అతను చూద్దాం, లెట్స్ గో దేర్. మనం వెళ్ళి ఆ హాస్పిటల్ చూద్దాం. పాస్టర్ గారు మరియు అతని హెల్పర్ ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్ళడానికి ముందు డాక్టర్ గారికి ఫోన్ చేశారు. వీఆర్ కమింగ్ టు యువర్ హాస్పిటల్ టు విజిట్ ఎ పర్సన్. ఓకే పాస్టర్ గారు రండి. ఎవరండి ఆయన? మా చర్చ్ మెంబర్. ఓకే పాస్టర్ గారు రండి. వచ్చిన తర్వాత ఆ డాక్టర్ గారు పాస్టర్ గారికి స్వాగతం పలికి, ఎవరండి హాస్పిటల్లో మీ చర్చ్ మెంబర్ అంటే, అతని పేరు ఇది అని మేము ఎంక్వైరీలో తెలుసుకున్నాము, మేము అతని గురించి విచారణ చేస్తే తెలిసిందంటే, అవునా అతను మీ చర్చ్కి వస్తూ ఉంటాడా? అవును. అయితే పాస్టర్ గారు ఒక మాట, మీరు అతని కోసం ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత అతను ప్రశ్న అడగండి, దానికి మాకు సమాధానం కావాలి. అదేనంటే, అతడు మా హాస్పిటల్లోకి అడుగుపెట్టిన దగ్గర నుండి హాస్పిటల్ వాతావరణంలో ఒక గొప్ప మార్పును మేము చూసాం. Atmosphere was completely changed when he came here. When he arrived here, ambience was completely changed. We wonder why it happened. ఎందుకు అది జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే అడుగుతాను అన్నాడు. వచ్చాడు, ఆ వ్యక్తి మంచం మీద పడుకున్నాడు, ఎవరు లేరు అతని చుట్టూ. దగ్గరికి వెళ్ళి అడిగాడు, బ్రదర్, నువ్వు ప్రతి ఆదివారం వచ్చి ఏ సంఘంలోకి అయితే ప్రార్థన చేసుకుంటూ ఉంటావో ఆ సంఘ దావిజనుడు నేను. హౌ ఆర్ యూ టుడే? ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్ అండి, బాగున్నాను. అయితే ఓ ప్రశ్న అడగమని డాక్టర్ గారు పంపించారు. నువ్వు వచ్చిన తర్వాత ఇక్కడ యాంబియన్స్ అంతా మారిపోయిందట, హాస్పిటల్కి నువ్వు వచ్చిన తర్వాత పరిస్థితి అంతా మారిపోయిందట, కారణం ఏంటో చెప్పగలవా అంటే,
సార్ నాకు ఏం జరిగిందో తెలియదు, కానీ ఒక్కటి మాత్రం ఐ సెన్స్ సో హార్డ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నేను ఒక విషయాన్ని చాలా గట్టిగా నమ్ముతున్నాను, లేదా నాకు అర్థమవుతుంది. అదేంటంటే, నేను ప్రతి ఆదివారం మీ సంఘానికి వచ్చి మీరు వాక్యం చెప్పి ఆ బలిపీఠం దగ్గరికి వచ్చి నా తల వాల్చి, ప్రభు నేను వచ్చానయ్యా నీ ఇంటికి అని చెప్పేవాడిని. లార్డ్ ఐ హ్యావ్ కమ్ టు యూ, నేను నీ దగ్గరికి వచ్చాను ప్రభు అని చెప్పేవాడిని. కానీ ఈరోజు నేను ఒక యాక్సిడెంట్కి గురై నేను ఒక బెడ్ మీద ఉన్నప్పుడు, ఈ హాస్పిటల్లో నేను పరున్నప్పుడు నాకు ఎవరూ లేరు, నా చుట్టూ ఎవరు రాలేదు, ఎవరు నన్ను పట్టించుకోలేదు. ఆ సమయంలో నా దేవుడు నా దగ్గరికి వచ్చాడు. మై గాడ్ హెస్ కమ్ టు మీ అండ్ సెడ్, మై సన్ ఐ హ్యావ్ కమ్ టు యూ. నా కుమారుడు నీ దగ్గరికి వచ్చాను నేను. యు ఆర్ నాట్ అలోన్, నువ్వు ఒంటరి వాడువు కాదు. బహుశా దేవుడు నేనున్న చోటుకు వచ్చిన కారణాన్ని బట్టే ఇక్కడ వాతావరణంలో మార్పు వచ్చిండొచ్చు సార్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ వన్ థింగ్, ఐఎమ్ నాట్ అలోన్, మై గాడ్ ఈజ్ విత్ మీ. ఆయన నాతో ఉన్నాడు, నన్ను బలపరుస్తున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు. అందును బట్టే నేను ధైర్యంగా ఉండగలుగుతున్నాను. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, నీకు చింత లేదని అడిగే సందర్భాలు ఒకవేళ మన జీవితంలో వచ్చి ఉండొచ్చు. బట్ గాడ్ సేస్, ఐ కేర్ ఫర్ యూ, ఐ హ్యావ్ ఎ కన్సర్న్ ఫర్ యూ. నీ గురించి నేను ఆలోచించేస్తున్నాను, మిమ్మల్ని గురించి నేను చింతపడుతున్నాను, మీ గురించిన శ్రద్ధ నాకు ఉంది. గాడ్ డస్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైమ్. దేవుడు తన సమయంలో ప్రతిదీ ఆశ్చర్యకరంగా జరిగిస్తాడు. లెట్స్ వెయిట్ ఫర్ ద టైమ్ అండ్ ట్రస్ట్ హిమ్ ఆల్ ద టైమ్, ఈవెన్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ ట్రబుల్స్. కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. Everyone, please close your eyes. I would like to pray for you. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ గట్టిగా అడగాలనిపిస్తుందా, ప్రభువా నీకు చింత లేదా? Are you not care for us, O God? We are in trouble. We are in dreadful situation. తుఫాను రేగిపోతుందయ్యా, తుఫాను చెలరేగిపోయింది. మా పడవలో నువ్వు ఉంటే తుఫాన్ రాదనుకున్నాం, కానీ వచ్చింది, తుఫాన్ వచ్చింది. అండ్ వీ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్స్ ద యాక్ట్ ఆఫ్ ద డెవిల్. ఇది అపవాది తీసుకొచ్చిన తుఫాన్ అయితే అణిచివేసే శక్తి నీకుందయ్యా. ఇది మా విశ్వాసాన్ని పరీక్షించే తుఫాన్ అయితే ప్రభువా, వీ బిలీవ్ దట్ యుర్ ఇన్ కంట్రోల్. యు ఆర్ ది గాడ్ ఆఫ్ వండర్స్ అండ్ యు ఆర్ ది గాడ్ హూ కెన్ డూ అమేజింగ్ థింగ్స్. అయితే మాకు విశ్వాసం దయచేయండి. మేము నశించిపోతున్నాం అనే మాట మా నుండి రాకూడదు నాయన. నీకు చింత లేదా? ఎస్, గాడ్ ఈజ్ ఎ కేర్. హీ కేర్స్ ఫర్ us. ప్రతి పరిస్థితులను మనం విడుదల చేసే దేవుడు ఆయన. ఆయన వైపు మనం చూద్దాం. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవ, ఆశ్చర్యకర నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వు మంచి దేవుడు నాయన. యు ఆర్ సో గుడ్ ఆల్ ద టైమ్. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ అరౌండ్ us, Lord, we believe that you are so good. నువ్వు మంచివాడు నాయన. మా పట్ల బాధ్యత కలిగిన దేవుడు, శ్రద్ధ కలిగిన దేవుడు, జాగ్రత్త కలిగిన దేవుడు. వీఆర్ నాట్ ఎలోన్. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని, ఈ వర్తమానాన్ని, ఈ సందేశాన్ని ఎవరైతే దుఃఖంలో, వేదనలో, చింతలో, ప్రతికూల వాతావరణంలో చూస్తున్నారో వారందరినీ మీరు ముట్టండి, లేవనెత్తండి ప్రభు. ఒకవేళ మనుషులకు పరిధులు ఉండొచ్చేమో, నువ్వు ఇక్కడికి వెళ్ళగలవు, ఇక్కడికి వెళ్ళలేవు, ఇక్కడికి వెళ్ళకూడదని ఒకవేళ మనుషులకు నిర్బంధం ఉండొచ్చేమో, కానీ నీకు నిర్బంధం లేదు నాయన. నువ్వు ఎక్కడికైనా వెళ్ళగలవు, ఎవరితోన్నా ఉండగలవు, ఏ పరిస్థితులైనా ఉండగల దేవుడు నాయన. ప్రభు ఆ కార్యం జరిగించండి, అద్భుతాలు చేయండి. ప్రతి ఒక్కరి మీరు లేవనెత్తండి, అద్భుతాలు చేయండి. బలహీనతలో ఉన్న మా ఆత్మీయ తల్లిదండ్రులు నీ చేతిలో పెడుతూ
వారిని ముట్టండి ప్రభు, లేవనెత్తని నడిపించండి. We trust you, Lord, and we believe in you. నీ యందు మేము నమ్మిక ఉంచుచున్నాం. అద్భుతం చేయి. బలపరిచిన మా ప్రియులు ఎవరైతే ఇబ్బందికర వాతావరణంలో పరిస్థితుల్లో అందరూ లేవనెత్తండి ప్రభువ. నీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. And we always trust you and we love you and we praise you and we worship you. నిన్ను మాత్రమే మహింపరుస్తూ ఘనపరుస్తూ, నీవు సమస్తమును నీ ఆధీనంలో ఉంచుకున్నావు గనుక నీకు మహిమను ఆపాదిస్తూ, ఘనతను చెల్లిస్తూ, ఘనత మహిమ ప్రభావాలు నీకు మాత్రమే మేము తెలియచేస్తూ, యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి.